నంద్యాల శ్రీనివాస సెంటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. బయటిపేటకు చెందిన జమ్ములయ్య అనే వ్యక్తి వైఎస్ తలభాగాన్ని తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు జమ్ములయ్యను అదుపులోకి తీసుకున్నారు. జమ్ములయ్య మానసిక స్థితి సరిగా లేదని సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇతను దాదాపు గత 15 సంవత్సరాల నుండి మానసికంగా ఇతను అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. దీని వెనుక ఎటువంటి కుట్రకోణం లేదు. ఇతను మా యొక్క ప్రాథమిక విచారణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తిగా తేలింది. 6-7 మధ్య నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మైండ్ బాగాలేదు. ఆయన ఏం చేస్తున్నాడో ఏమో కూడా తెలియడం లేదు. మాకు ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల కాడ కూడా మాది బండి పట్టుకొని అక్కడే ఉంది. మేము ఈరోజు ఉదయం లేవుగానే ఇంత ఇష్యూ చేసినాడు. ఆయనకు మైండ్ డిప్రెషన్ తప్ప అంతకుమించి మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం, మాకు వాళ్ళకి ఎటువంటి పక్షాలు లేవు.